ఈ యాబేలు గ్రంథంలో మనకు ఒక మాట చదివేమో. ఏం చదివేమో అంటే, అమ్మా, దేవాలయంలో నుంచి నీటి ఊట ఉబికి పారి దేని తడుపును? షిత్తీములో ఏం తడపాలి. ఇప్పుడు నీవు నేను మన సంఘాన్ని తడపాలి. నీవు నేను మన గ్రామానికి బంగారులాగా ఉంది. చక్క రోజు పనికి వెళ్ళిపోతూ ఉన్నాం, చక్క కూలి పనులు తెచ్చుకుంటున్నాం, చక్క ఇల్లు కట్టుకుంటున్నాం, చక్క చదివించుకుంటున్నాం, అంత మంచిగానే ఉంది. ఇంకా ఏంటి మనం తడపాల్సింది అనుకున్నామా? బయట కనిపించేది కాదు, లోపల చాలా జీవితాలు అమ్మా సాతానుకు చాలా దగ్గరగా ఉన్నాయి, దేవునికి చాలా దూరంగా ఉన్నాయి. ఎంతమంది గొడవలు లేరు, ఎంతమంది బలహీనతలు లేరు, ఎంతమంది అనారోగ్యం లేరు, ఎంతమంది సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకొని దేవునికి దూరం అయిపోయి ప్రార్థనకు దూరం అయిపోయలేరు. వాళ్ళందరినీ తడిపే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారు? రోదన చేయు స్త్రీలను ఏం చేయాలి? కనుగొనండి. దానియేలు అంటే ఒక చక్కటి మాట చెప్పాడు. 3 వారాలు దుఃఖప్రాప్తుడనై అనేటువంటి మాట చూస్తాం. ఎన్ని వారాలమ్మా అంటే ఎన్ని రోజులు? 21 రోజు ఏడుస్తానే ఉన్నాడంట. మరి నీవు నేను నీ సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ గ్రామం కొరకు, నీ ప్రాంతం కోసం ఎంత కన్నీటి కార్చావు? కూర్చుంటే 3 గంటలు అయిపోద్ది లెగటానికి, అవునా కదా? కూర్చున్నామంటే ఆయమ్మ ఈ అమ్మ ఆ ముచ్చట ఈ ముచ్చట మొత్తం వెళ్ళేటప్పటికి ఎవరో ఒకరు ఫోన్ అన్నా చేయాలి, లేకపోతే ఎవరన్నా పిలిచేదాకా లేకనే టైం టేబుల్ పెట్టుకుని ఖాళీ అవుతాం కానీ తెలుసు తుండు భుజాన్ని వేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోదామా ఈ ఇంటికి వెళ్ళిపోదామా, అక్కడ ముచ్చట్లు పెడదామా ఇక్కడ ముచ్చట్లు పెడదామా, టైం పాస్ చేద్దామా, లేకపోతే ఏది కుదరకపోతే ఏం చేయాలి? టీవీ దగ్గర కూర్చుందామా. షిత్తీములో తడిపే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారంటే దేవాలయానికి. ఎవరి హృదయంలో నుంచి నీటి ఊట ఉబికి పారుతుందో వారే ఏం చేస్తారు అంటే, ఏమ్మా అందరూ ఉన్నారు నేను ఎందుకులని ఫినిహాస్ అనుకున్నాడా? 10 మంది చెప్పారుగా వాళ్ళ తానంటే తందాను అనుకుందామని కాలేబు చెప్పాడా? వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. అక్కడ ఫినిహాస్ తీసుకున్నాడు కాబట్టి మోయాబు అందరూ విడిచిపోయారు. ఇక్కడ కాలేబు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇశ్రాయేలు వారి యొక్క స్వాస్థ్యమైనటువంటి కానానును హస్తగతం చేసుకున్నారు. నీ హృదయంలో నుంచి నీరు, నీ కన్నిటి నుంచి నీరు పొంగి పొరలి తడపాలమ్మా. 3 బారిపోయినటువంటి వారిని, యవనస్తులు వారి జీవితాలు 3 బారిపోయినాయి. మీకు తెలుసలేదు, చాలా కుటుంబాలు 3 బారిపోయి ఎన్నో సమస్యల చేత, ఎన్నో కష్టాల చేత, ఎన్నో వ్యాధి బాధల చేత, గొడవల చేత, ఇబ్బందుల చేత వారి జీవితము దేవునికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, సంతోషానికి దూరం అయిపోయి, నవ్వుకు దూరం అయిపోయి ఎన్నో కుటుంబాలు 3 బారిపోయి. వాటిని తడిపే బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనం తీసుకోవాలి. అలా ప్రార్థించేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. షిత్తీములో తడిపేటువంటి బాధ్యత దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ వలన నీ సంఘములోను నీ గ్రామములోను ద్రాక్షరసము పాలు నీరు పొంగి పొరలుగాక.